అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. స్టాన్ఫోర్డ్ వర్సిటీకి మిట్స్ విద్యార్థులు వారం రోజుల ఇంటర్న్షిప్ కు ఎంపిక. దారి కోసం దళితుల వినతి. పొలాలకు వెళ్లేందుకు మార్గం లేదంటూ తహసీల్దార్కు మొర. సైకోకు దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత. శ్రీసాయిలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం. భారత తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాంకు నివాళి. కృత్రిమ మేధదే భవిష్యత్తు, మిట్స్ అతిథి ఉపన్యాసంలో స్పష్టం. 14న ములకల చెరువులో ఉచిత కంటి వైద్య శిబిరం. జనసేన ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ వెల్లడి. మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నలుగురు విద్యార్థులకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ ప్రోగ్రాంకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. బీటెక్ 2వ సంవత్సరం సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న సాయిచరణ్ రెడ్డి, సిఎస్ఈ విద్యార్థిని దేవి శ్రీ సంహిత, జ్యోతి వెంకట్ రెడ్డి, సిరిరెడ్డి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ ప్రోగ్రాంను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హస్సో ప్లాట్నర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ స్కూల్ నిర్వహిస్తుందన్నారు. డిజైన్, సృజనాత్మకత, ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంచడానికి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ ప్రోగ్రాంకు 13 దేశాల్లోని 44 ఉన్నత విద్యా సంస్థల నుండి 164 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు వివరించారు. అందులో మిట్స్ నుంచి 4 విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులు 2025 ఏప్రిల్లో వారం రోజులు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఇంటర్నేషనల్ సెల్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. తమ పొలాలకు దారిలేదంటూ తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం తెట్టు దళితవాడ వాసులు సోమవారం కురబలకోట తహసీల్దారు తపస్వినికి ఫిర్యాదు చేశారు. దళితవాడ వాసులు ముందు నుండి పొలాలకు ఇతరుల పొలం గుండా వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఆ పొలాన్ని ఇతరులు కొనుగోలు చేసి కంచె వేయడంతో వ్యవసాయ పొలాలకు దారిలేకుండా పాయిందని కుమార్, గోపాలకృష్ణ, రాజు, పాలేటప్ప, శ్రీనివాసులు తదితరులు తహసీల్దారుపై విన్నవించారు. దారి సమస్య లేకుండా చేయాలని వారు కోరారు. అదేవిధంగా కురబలకోట పంచాయతీ కమూరివారిపల్లె గ్రామస్తులు కూడా గ్రామానికి దారి కోసం తహసీల్దారును ఆశ్రయించారు. కామూరివారిపల్లె గ్రామానికి ప్రస్తుతం మద్దిరెడ్డిగారిపల్లె గుండా దారి ఉండగా కురబలకోట రైల్వే స్టేషన్ మీదుగా దారి ఏర్పాటు చేస్తే గ్రామస్తులకు అనుకూలంగా ఉంటుందని, ప్రజలకు అనుకూలమైన విధంగా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలో సోమవారం మానసికంగా స్థిమితం కోల్పోయి సైకోలా ప్రవర్తోస్తున్న ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి ముడివేడు పోలీసులకు అప్పగించారు. ముడివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి తమ్మళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన నరసింహారెడ్డిగా గుర్తించారు. అతను ఇటీవల పిల్లలపై దాడులకు దిగుతున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతిని పురస్కరించుకుని ఎంఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీసాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్రానంతరం దేశానికి విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి విద్యారంగాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని వివరించారు. మౌలానా అబుల్ కలాం ఆధ్వర్యంలో ఏఐసిటిఈ వ్యవస్థాపన, ఖరగ్పూర్లో ఐఐటి స్థాపన, యుజిసి నియామకం, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ వంటి వ్యవస్థలను స్థాపించి దేశాన్ని విద్యారంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు.
స్త్రీలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని గట్టిగా నొక్కి వక్కాణించిన వ్యక్తి ఆయనేనన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అన్లాకింగ్ గ్రోత్ స్మార్ట్ మార్కెటింగ్ మరియు ఎంపవర్నింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ అను అంశంపై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థిని దుబాయ్లోని టాబ్లాన్ కంపెనీ ఇన్వెస్టర్ ఎంగేజ్మెంట్ మేనేజర్ తస్లీం కౌసర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేనేజ్మెంట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. వ్యాపారాలకు, ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా సంస్థలు, స్టార్టప్లకు వారి మార్కెటింగ్ ప్రయత్నాలను ఆప్టిమైజ్ చేయడానికి, కస్టమర్ ఎంగేజ్మెంట్ ను మెరుగుపరచడానికి, స్థిరమైన వృద్ధిని పెంపొందించడానికి ఈ సాంకేతికతలు సహాయపడతాయన్నారు. ప్రస్తుతం ట్రెండింగులో ఉన్న ఏఐల గురించి, ఈ సాంకేతికతలు మార్కెటింగ్ ల్యాండ్స్కేప్ ను ఎలా పునర్నిర్మిస్తున్నాయని దానిని వివరించారు. ఏఐ అనేది కేవలం సాంకేతిక ధోరణి మాత్రమే కాదని, డిజిటల్ యుగంలో వ్యాపార విజయాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నదని, విద్యార్థులు నూతన టెక్నాలజీపై శ్రద్ధ వహించాలని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కృష్ణ, పూనం సాహు, అఖిలేష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువులోని హీరో షోరూం వద్ద నవంబర్ 14వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండి అవసరమైన వారికి కంటి పరీక్షలు, క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఉచితంగా చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇవి ఈనాటి ప్రధానాంశాలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.